వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఊరువాడ. ఢిల్లీలో ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు. లడ్డూ కల్తీపై ఆధారాలను మోదీకి అందజేశారు. అమరావతి, పోలవరం నిధులపైన ప్రధానితో చర్చించారు చంద్రబాబు. వరద నష్టం నేపథ్యంలో ఆర్థిక సాయంపై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ఏ పరిధిలో చెరువులపై సమగ్ర సర్వేకు ఆదేశించింది. గ్రేటర్లోని చెరువుల విస్తీర్ణం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించాలని నిర్ణయించింది. 3 నెలల్లో ఈ సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది సర్కార్. హైడ్రాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వచ్చి సలహాలు ఇవ్వాలన్నారు. నిర్వాసితులకి మెరుగైన ప్యాకేజ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సలహాలు ఇవ్వకుండా అడ్డగోలుగా మాట్లాడటం సరికాదన్నారు డిప్యూటీ సీఎం. ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు సీఎం రేవంత్. ఇటీవల తెలంగాణకు 416 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధుల్ని కేంద్రం విడుదల చేసింది. అయితే వరద నష్టం సాయం పెంచాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలో పెండింగ్ అంశాలపైన చర్చించారు. జగన్ పై కొత్త కేసులు పెడుతూ చంద్రబాబుపై ఉన్న కేసులు ఎత్తివేస్తున్నారన్నారు అంబటి రాంబాబు. అంగళ్లు ఘటనలో నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయని, ఫిర్యాదుదారుడికి నోటీసు ఇచ్చి కేసు ఎత్తేశారన్నారు. విచారణలో ఉండగానే కేసు ఎత్తేయటం దారుణమన్నారు అంబటి. ఇంద్రకీలాద్రిపై వీఐపీ గేట్ నుంచి అనుమతించకపోవడంతో పోలీసులు, అధికారుల తీరుపై విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్ పాటించడం లేదని, ఇచ్చిన సమయానికి వెళ్లినా అనుమతించడం లేదని అన్నారు ఆమె. హైడ్రా కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ రంగం కుదేళ్లైందని, రిజిస్ట్రేషన్ల సంఖ్య బాగా తగ్గిపోయిందన్నారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన వారు వికాసం వైపు అడుగులు వేస్తారు కానీ సీఎం రేవంత్ రెడ్డి విధ్వంసం వైపు అడుగులు వేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీపై మోదీ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణలో రుణమాఫీ ప్రధానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అధికారం కోసం ఒక పార్టీ, అధికారం పోయిందని మరో పార్టీ ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నాయన్నారు మంత్రి. సింగరేణి కార్మికులకి పారదర్శకంగా బోనస్ ఇస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కొత్త ఆదాయ మార్గాలను సింగరేణి అన్వేషించాలని సూచించారు. గ్రీన్ పవర్ ఎనర్జీపై ఆదాయం వచ్చేలా ప్లాన్ చేయాలన్నారు. ప్రత్యామ్నాయ ఎనర్జీ ఉత్పత్తిపై దృష్టి పెట్టాలన్నారు భట్టి. సింగరేణి ప్రాంతంలో విద్య, వైద్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. సింగరేణి కార్మికుల సొంత ఇంటి అంశంపై త్వరలోనే ప్రభుత్వం తీపి కబురు అందిస్తుందని చెప్పారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు మంత్రి. బీసీ సంక్షేమ శాఖలో అధికారుల పనితీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. కింది స్థాయి నుంచి పై వరకు ఉన్నటువంటి అధికారులు బీసీ సంక్షేమ శాఖ గౌరవాన్ని కాపాడాలన్నారు మంత్రి. ప్రజాపాలనలో విద్యకి ప్రథమ ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన సింగరేణి కార్మికుల కుటుంబాలకు గతంలో ఎప్పుడూ లేని విధంగా ₹1 కోటి పరిహారం అందిస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇది మార్పు కాదా అని బీఆర్ఎస్ ని ప్రశ్నించారు. సింగరేణిలో ఉద్యోగ నియామకాల్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. రేవంత్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని బాల్కసుమన్ విమర్శించారు. 10 నెలల్లో 31,000 ఉద్యోగాలు ఇచ్చామనటం పచ్చి అబద్దమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారని ప్రశ్నించారు బాల్కసుమన్. సీఎం చంద్రబాబుని కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిలు. 100% తాము టీడీపీలోకి వెళ్తామన్నారు తీగల. ఎన్టీఆర్తో తమ రాజకీయ ప్రస్థానం మొదలైందని, హైదరాబాద్ డెవలప్ చేసింది చంద్రబాబే అని అన్నారు. టీడీపీ పూర్వవైభవం కోసమే చంద్రబాబుని కలిశామన్నారు తీగల. తిరుమల లడ్డూ కల్తీపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూ నాణ్యతపై కోటల దాకా వెళ్లే పని లేదు, భక్తులను అడిగినా తెలిసిపోతుందని చెప్పారు ఆమె. లడ్డూ కల్తీ జరిగిందా లేదా అనేది భక్తులే చెప్తారని మంత్రి వ్యాఖ్యానించారు. గడిచిన 5 ఏళ్లతో పోలిస్తే ఇప్పుడు లడ్డూ నాణ్యత బాగుందని మంత్రి సంధ్యారాణి అన్నారు. తిరుమలలో భక్తులతో టీటీడీ ఈవో ముఖాముఖి నిర్వహించారు. టీటీడీ ఏర్పాట్లు, సౌకర్యాలపై ఈవో శ్యామలరావు ఆరా తీశారు. సీనియర్ అధికారులతో అబ్జర్వర్ టీమ్స్ ఏర్పాటు చేశారు. భక్తుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నామని చెప్పారు. భక్తులు ఇచ్చే సూచనల మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు ఈవో. సూపర్ 6 హామీలపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నోటికొచ్చిన హామీలు ఇచ్చారన్నారు రామసుబ్బారెడ్డి. 5 ఏళ్ల పాటు సూపర్ 6 కోసం చూడాలని కామెంట్ చేశారు. ఇక ఆయన వ్యాఖ్యలకి వైసీపీని బ్యాట్తో సూపర్ 6 కొడతామని ఆదినారాయణ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. టమోటా, ఉల్లి ధరలపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. ధరల పెరుగుదలను నియంత్రించి సాధారణ ధరలకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేసి రైతు బజార్లలో విక్రయించాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి.
మోదీ విదేశీ పర్యటనలన్నీ నిష్ప్రయోజనమన్నారు సిపిఐ నారాయణ. ఇజ్రాయెల్ తరహా మోడల్ ని మోదీ అమలు చేస్తున్నారని చెప్పారు. జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ కుట్రలు చేస్తుందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. స్టీల్ ప్లాంట్ పై సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ కాశీ విశ్వనాథరాజు ఆసక్తికర కామెంట్ చేశారు. స్టీల్ ప్లాంట్ ని సెయిల్లో విలీనం చేస్తేనే మళ్లీ పూర్వవైభవం ఉంటుందన్నారు. కేంద్రం కూడా ఈ దిశగా ఆలోచన చేస్తోందన్నారు. ఇదే అంశంపై కేంద్రంతో రేపు ఢిల్లీలో చంద్రబాబు చర్చిస్తారని చెప్పారు. త్వరలోనే స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ఒక ప్రకటన చేస్తుందని చెప్పారు కాశీ విశ్వనాథరాజు. మంత్రి కొండా సురేఖపై అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్పై నాంపల్లి కోర్టు విచారించి రేపటికి వాయిదా వేసింది. రేపు కోర్టుకి హాజరు కానున్నారు నాగార్జున. మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యతో పాటు 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు నాగార్జున. గాంధీ భవన్ ముందు నిరుద్యోగులు ఆందోళన చేశారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న 12,000 హెల్త్ అసిస్టెంట్, శానిటరీ ఇన్స్పెక్టర్ నియామకాల్ని వెంటనే చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. ఆ తర్వాత మంత్రి తుమ్మలకు వినతి పత్రం ఇచ్చారు నిరుద్యోగులు. విజయవాడ ఇంద్రకీలాద్రి లడ్డూ ప్రసాదంలో పోర్ట్లో కలెక్టర్ సృజన ఆకస్మిక తనిఖీలు చేశారు. లడ్డూ ప్రసాదం నాణ్యతని పరిశీలించి అధికారులకి పలు సూచనలు చేశారు. లడ్డూ నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగ్గంపేట కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర డిఆర్ఐ అధికారులు తనిఖీలు చేశారు. 1,61,00,000 విలువైన 808 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2 వాహనాలు సీజ్ చేసిన అధికారులు గంజాయి తరలిస్తున్న 3 అరెస్ట్ చేశారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ కి 14 రోజుల రిమాండ్ విధించింది మంగళగిరి కోర్టు. 2020లో మరియమ్మ హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు సురేష్. ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది కోర్టు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలం బోరిగాం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఓ స్థలంలో విగ్రహాల ఏర్పాటు విషయమై 2 వర్గాలు ఘర్షణ పడ్డారు. మేమంటే మేము విగ్రహాలు ఏర్పాటు చేస్తామంటూ గొడవకు దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో భారీగా మోహరించారు అక్కడ పోలీసులు. విజయవాడ రైతు బజార్లో టమాటా కొరత ఏర్పడింది. కిలో 70 రూపాయలున్న టమాటాను ప్రభుత్వం 4 రూపాయల సబ్సిడీ ఇచ్చి 66 రూపాయలకు అందిస్తుంది. అయితే వ్యాపారులు పుచ్చిపోయిన టమాటాలు ఇస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నారు వైసీపీ నేత దేవినేని అవినాష్. వరదల్ని కూడా పబ్లిసిటీకి వాడుకున్నారని, విరాళాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పునరావాస శిబిరాల పేరిట కోట్లు కొట్టేశారంటూ ఆరోపించారు. విరాళాలన్నీ సొంత జేబుల్లో వేసుకున్నారని ఆరోపించారు దేవినేని. జానీ మాస్టర్ కి మరో షాక్ తగిలింది. ఆయన బెయిల్ రద్దు చేయాలని రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టుని ఆశ్రయించారు నార్సింగి పోలీసులు. ఇప్పటికే జానీ మాస్టర్ కి ప్రకటించిన నేషనల్ అవార్డుని నిలిపివేశారు. అవార్డు తీసుకోవడం కోసం 4 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయోధ్యలో నవంబర్ 2 నుంచి శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శతసహస్ర చండీ విశ్వశాంతి మహాయాగం నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యులు మాజీ టీటీడీ ఈవో ఎల్పి సుబ్రహ్మణ్యం తెలిపారు. గుంటూరు జీజీహెచ్లో పసికందు అదృశ్యమైంది. గోరంట్ల నుంచి డెలివరీకి వచ్చినటువంటి నసీమా శిశువుకు జన్మనిచ్చింది. మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు శిశువుని అపహరించారు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ దసరా పండుగ వేళ వంట నూనెల ధరలు సలసలా కాగుతున్నాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ సహా అన్ని ఆయిల్ రేట్లు పెరగడంతో పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి, భీమిని మండలాల్లో అనుమతి లేకుండా నిల్వ చేసిన 48 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. 2 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. సీజ్ చేసిన బియ్యాన్ని రెవెన్యూ అధికారులకి అప్పగించారు. కాకినాడ పోర్ట్ కస్టమ్స్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఏసీబీకి చిక్కాడు. చంద్రబాల్ కార్గో కంపెనీ ప్రతినిధి నుంచి 3 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. అతడి సమాచారంతో ఇతర కస్టమ్స్ అధికారుల నుంచి మరో 27 లక్షలు సీజ్ చేశారు అధికారులు. జూరాల ప్రాజెక్టుకి వరద తగ్గింది. ఇన్ఫ్లో 50,000 క్యూసెక్లు వస్తుండగా 39,000 క్యూసెక్ల నీటిని దిగువ కదిలిస్తున్నారు. వరద తగ్గడంతో ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. ఎగువ దిగువ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా వేములవాడ రాజన్న ఆలయంలో అమ్మవారు స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 5వ రోజు సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల పనితీరుని మెచ్చుకున్నారు. రాష్ట్రాల పోలీసు విభాగాలు బాగా పనిచేస్తున్నాయని చెప్పారు. పోలీసు సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర బాగా పనిచేశాయన్నారు. భారత్ మాల్దీవుల సంబంధాలు శతాబ్దాల నాటివన్నారు ప్రధాని మోదీ. భారత్ మాల్దీవులకు సన్నిహిత మిత్రుడని చెప్పారు. మాల్దీవుల కోసం భారత్ ఎల్లప్పుడూ మొదటగా ప్రతిస్పందిస్తుందని అన్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో మాల్దీవుల ప్రెసిడెంట్ ముయిజు పలు ఒప్పందాలు మార్చుకున్నారు.
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. తేజస్వి అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడంతో ఆ నివాసాన్ని బీజేపీ నేత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరికి కేటాయించారు. అయితే ఇళ్లు ఖాళీ చేసిన సమయంలో చాలా సామాగ్రిని తేజస్వి యాదవ్ ఎత్తుకెళ్లారని బీజేపీ ఆరోపిస్తోంది. రైల్వే నియామకాల్లో అవకతవకల కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో ఊరట దొరికింది. లాలూ ప్రసాద్, తేజస్వి, తేజ్ ప్రతాప్లకి కోర్టు షరతులతో కూడిన బెయిల్ని మంజూరు చేసింది. పంజాబ్ లో ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా ఇంట్లో ఈడీ సోదాలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు కేజ్రీవాల్. ఆప్ లక్ష్యంగా సాగుతున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నట్టు చెప్పారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ఆప్ కి జనాదరణ తగ్గదన్నారు. కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపై ప్రత్యేక న్యాయస్థానంలో సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే లేడీ డాక్టర్పై అత్యాచారం చేసి చంపేశాడని ఛార్జ్షీట్లో స్పష్టం చేశారు. బాధితురాలపై గ్యాంగ్ రేప్ జరగలేదని క్లారిటీ ఇచ్చింది సిబిఐ. చెన్నై ఎయిర్ షోకి జనం అంచనాకు మించి రావటమే తొక్కిసలాటకు కారణమన్నారు తమిళనాడు మంత్రి సుబ్రహ్మణ్యం. ఎండ తీవ్రతతోనే 5 చనిపోయినట్టు చెప్పారు. 102 మంది ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నట్టు చెప్పారు. చెన్నై తొక్కిసలాటపై తమిళనాడు ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. చెన్నైలో వడదెబ్బతోనే 5 ప్రాణాలు కోల్పోయారని, తొక్కిసలాటలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని చెన్నై మేయర్ ప్రియా వెల్లడించారు. ఢిల్లీలోని యమునా నది కాలుష్యమయంగా మారింది. కాలింది కుంజు ప్రాంతంలో యమునా నదిలో తెల్లటి నురుగుతో నిండిపోయింది. అదంతా కూడా పారిశ్రామిక వ్యర్థాలు, పొల్యూషన్ కారణంగా నది కాలుష్యమైనట్టు తెలుస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 638 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 218 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఇన్వెస్టర్లని 6 రోజులుగా వరుస నష్టాలు వెంటాడుతున్నాయి.